బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ ఈడీ విచారణకు హాజరు కానున్నారు. ఫార్ములా ఈ రేస్ కేసులో జనవరి 7న నోటీసులు ఇచ్చిన ఈడీ అధికారులు 16న విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం 10:30 అధికారులు కేటీఆర్ ను విచారించనున్నారు. ఈ కేసులో A2, A3గా ఉన్న సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్, బిఎన్ఎల్ రెడ్డిలను ఈడీ ఇప్పటికే విచారించింది. వారు ఇద్దరు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా ఈడీ ఇవాళ కేటీఆర్ ని ప్రశ్నించనుంది. అయితే ఇప్పటికే ఈడీ నుంచి నోటీసులు అందుకున్న కేటీఆర్ విచారణకు హాజరు కావాల్సి ఉండగా తాను రాలేనని చెప్పడంతో మళ్లీ 16న విచారణకు హాజరు కావాలని అధికారులు నోటీసులు జారీ చేశారు. ఫార్ములా ఈ రేస్ నిర్వహణలో నిధుల దుర్వినియోగం, నిబంధనల ఉల్లంఘనకు పాల్పడ్డారని ఏసీబీ అధికారులు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుండగానే మనీ లాండరింగ్, ఫెమా నిబంధనలు ఉల్లంఘించారంటూ ఈడీ ఆయనపై కేసు నమోదు చేసింది. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు. రాములు, చెప్పండి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంబంధించి ఈ రోజు ఈడీ విచారణకు హాజరు కానున్నారు. ఈ ఫార్ములా ఈ రేస్ లో సంబంధించిన చూసుకుంటే కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ ఫార్ములా ఈ రేస్ సంబంధించింది నిర్వహించడం జరిగింది. దీనిలో డబ్బును అంటే అధికారికంగా కాకుండా మంత్రి ఆదేశాల మేరతోనే పంపించడం జరిగింది. దీనికి సంబంధించే ఈ రేస్ లో జనవరి 7న నోటీసులు కూడా ఇచ్చినట్లు ఈడీ అధికారులు తెలపడం జరిగింది. అట్లాగే 16న విచారణకు హాజరు కావాలి అని కూడా ఆదేశించడం జరిగింది. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం 10:30 అధికారులు కేటీఆర్ ను విచారించినట్టు తెలుస్తుంది. ఈ కేసులో A2గా, A3గా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, బిఎన్ఎల్ రెడ్డిలను ఈడీ ఇప్పటికే విచారించడం జరిగింది. వీరిచ్చిన సమాచారం ఆధారంగానే, వీరు స్టేట్మెంట్ ఆధారంగానే ఈడీ వాళ్ళ కేటీఆర్ ను ప్రశ్నించనుంది. అయితే ఇప్పటికే ఈడీ ఇచ్చిన నోటీసులను అందుకున్న కేటీఆర్ ఈ రోజు విచారణకు హాజరు కావాల్సిందిగా ఉండగా తాను రాలేనని చెప్పడంతో మళ్ళీ 16కు విచారణ హాజరు కావాలని అధికారులు నోటీసులు కూడా జారీ చేసినట్లు తెలుస్తుంది. అయితే మొత్తానికి ఫార్ములా ఈ రేస్ నిర్వహణకు సంబంధించినది చూసుకుంటే నిధుల దుర్వినియోగము, అట్లాగే నిబంధన ఉల్లంఘనకు సంబంధించి ఏసీబీ అధికారులు ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. అట్లాగే మనీ లాండరింగ్ సంబంధించింది కూడా దీంట్లో చూడడం జరిగింది. ఫెమాకు సంబంధించిన నిబంధనలు ఏవైతున్నాయో వాటన్నిటినీ కేటీఆర్ ఉల్లంఘించారంటూ కూడా ఈడీ అధికారులు ఆయన కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అట్లాగే సుప్రీంకోర్టుకు సంబంధించి అంటే హైకోర్టులో ఏదైతే ఉందో తనకు అఫిడవిట్ ఏదైతే తీసుకున్నాం పిటిషన్, దాన్ని అంటే బెయిల్ కు సంబంధించింది ముందస్తుగా ఇక్కడ హైకోర్టు తిరస్కరించడంతో సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టులో కూడా కింది స్థాయి కోర్టు చెప్పిన దాన్ని మేము గౌరవిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇవన్నిటిని చూసుకుంటే మొత్తానికి కేటీఆర్ కు సంబంధించిన విషయంలో ఒక అరెస్ట్ కు సంబంధించింది, అవినీతికి సంబంధించింది కాంగ్రెస్ ప్రభుత్వం బయటికి వెలికి తీసే ప్రయత్నం చేస్తుంది. దీనిలో భాగంగానే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏ శాఖల్లో ఎంతెంత అవినీతి జరిగింది, ఎవరెవరు అవినీతి పాల్పడ్డారు అనే విషయంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు క్లియర్ గా ఒక అవినీతిని వెలికితీసే ప్రయత్నం చేస్తుందని చెప్పుకోవచ్చు. రాములు, ఇప్పుడు చూసుకుంటే కేటీఆర్ ఈసారైనా హాజరయ్యే సూచనలు ఉన్నాయా, లేకపోతే కిందట్లాగే చేసే ఏమైనా ఉన్నాయంటారా? ఖచ్చితంగా కేసీఆర్ సంబంధించి ఈడీ ముందు హాజరు కానున్నారు. హాజరయ్యి తనకు సంబంధించిన విషయాన్ని తెలియజేసినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ హైకోర్టుకి వెళ్ళాడు, ఆ తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. 2 కోర్టులో అతనికి ఎదురు కావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా కేటీఆర్ ఏసీబీ ముందు హాజరు కావాల్సిందే ఉంది. హాజరు అయిన తర్వాత ఆ ఏసీబీ అధికారులు ఏ అంశాలను తన ముందు ప్రవేశపెడతారు, అడుగుతారు అనేది పూర్తి స్థాయిలో ఉంది. దీన్ని పూర్తి స్థాయిలోనే ఈ విషయాలకు సంబంధించింది కేటీఆర్ నుంచి రాబట్టడానికి ఏసీబీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ రాములు.